తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి మనం చూస్తున్నాం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యుడి కొనే సిచ్యువేషన్ ఎక్కడా కూడా కనిపించడం లేదు. గంటల వ్యవధిలోనే బంగారం చూడొచ్చు, అలాగే మన సిల్వర్ రేట్స్ కూడా అమాంతం పెరిగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు ఈ రేట్స్ అన్నీ పెరుగుతున్నాయి, దీనికి అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదా? తర్వాత కూడా మనకి బడ్జెట్ చాలా దగ్గరలో కనిపిస్తుంది. వీటన్నింటికీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు లైవ్లో మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, మనం కంటిన్యూస్గా పెరిగినప్పటి నుంచి కూడా మనం గోల్డ్ గురించి చెప్తూనే ఉన్నాం. మీరు చెప్పినట్టు నిన్న కూడా 1,75,000 అయ్యి వెంటనే అయిపోయింది. ఈరోజు మళ్ళీ కూడా 1,78,000 అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తులం గోల్డ్ రేట్ మనం చూస్తుంటే ఏంటి, దీనికి అడ్డుకట్ట పడే పరిస్థితి లేదా, అడ్డుకట్ట పడుతుందా, ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు సామాన్యుడు కొనాలి అంటే ఇది రైట్ టైమా కాదా? ఏంటి సార్, మీరేం చెప్తారు? మీకు ఒకసారి ఈ 10 డేస్లో అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది ర్యాలీ అనేది ఒకసారి మీకు చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ జనవరి 19th నాడు 1,42,000 గోల్డ్ ఉంది. ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ తగ్గిపోతుంది, వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుకున్నారు. యాక్చువల్గా అక్కడి నుంచి అయితే గోల్డ్ తగ్గాల్సిన పరిస్థితి. కానీ ఎమ్మటే వెనిజులా కానీ, ఇరాన్ కానీ, ఈలో గ్రీన్లాండ్, ఈ 3 ఇష్యూలు ఆ రోజు స్టార్ట్ అయినాయి. తర్వాత నెక్స్ట్ డే వచ్చి 20వ తారీఖు 1,50,000కి టచ్ అయింది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే 21వ తారీఖు వచ్చి 1,53,000కి వచ్చింది క్లోజింగ్. 22వ తారీఖు వచ్చి 1,56,000 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 27వ తారీఖు 1,58,000 దగ్గర క్లోజ్ అయింది. నిన్న 28వ తారీఖు తీసుకుంటే 1,67,000 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ చూసుకుంటే 1,81,000 దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 1,75,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది M6 రేట్స్ మీకు చెప్తున్నా. మామూలుగా మార్కెట్ రేట్కి 3% GST ఉంటుంది. జస్ట్ 10 డేస్లో మార్పులన్నీ కూడా ఈ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ 9వ తారీఖు నుంచి 6 రోజుల్లో చూసుకుంటే మనకి దాదాపు 40,000 పెరిగింది గోల్డ్. ఇంటర్నేషనల్గా చూసుకుంటే యాక్చువల్గా 4,500 ఉంది ఏది 20వ తారీఖు. ఇవాళ 5,500 పర్ అవన్స్కి వెళ్ళింది. సో చాలా తక్కువ టైంలో ఇంత భారీ ఎత్తున మార్కెట్స్, గోల్డ్ మార్కెట్ పెరగటం అంటే ఏంటంటే కంప్లీట్ క్లియర్ వరల్డ్ మొత్తం కూడా ఇంపాక్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఏ క్షణమైనా ఇరాన్తో యుద్ధం స్టార్ట్ అవుతుందా, ఇప్పుడు వెనిజులాలో చేసినట్టు ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ ఖమేనీని వాళ్ళు అరెస్ట్ చేస్తారా అనేది జరుగుతుంది. లేదా అమెరికా నావీ షిప్ ఆల్రెడీ అబ్రహం లింకన్ షిప్ అనేది అక్కడ ఉంది. కొన్ని వేల మంది సైన్యంతో అక్కడ ఇరాన్ దగ్గరలో తీరంలో ఉంది. సో ఇది ఏ రకంగా దాడి చేస్తారు, ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ టెన్షన్తో మార్కెట్లో గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది. ఇదే మేజర్ రీజన్ అనుకుంటే, దీంతోపాటు ఇప్పుడు ఏమైందంటే ఈ స్టాక్ మార్కెట్లో అందరూ కూడా ఈక్విటీ మార్కెట్స్ ఇండియాలో డబ్బులు రావట్లేదు అనేది అర్థమైపోయి ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అన్ని అమ్మేసి గోల్డ్ సిల్వర్ కొనడం కూడా స్టార్ట్ చేశారు. దాంతో ఏమైందంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ MTF కానీ, ETFs కానీ, తర్వాత ఈ యొక్క గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ అన్నీ, అలాగే ఫిజికల్ గోల్డ్ ఎడక్కడ కొనేటంతో ఈ 10 రోజుల నుంచి కూడా విపరీతమైన మార్పులు వచ్చాయి గోల్డ్లో. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే గోల్డ్ అనేది విపరీతంగా పెరిగింది. యాజ్ సేమ్ ప్యారల్గా చూసుకుంటే సిల్వర్ రేట్లు కూడా ఒకసారి చూసుకుందాం. సిల్వర్ కూడా కేవలం 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు చూసుకుంటే 2,55,000 ఉంది. ఇవాళ ఈ జనవరి 12 జస్ట్ 2,55,000 ఉంది. తర్వాత మనం మేజర్ 3 లక్షలు అవడానికి 15వ తారీఖు 3 లక్షలు అయింది. 15వ తారీఖు నుంచి 22వ తారీఖు తీసుకుంటే 3,30,000. అలాగే 23వ తారీఖు 3,40,000కి వెళ్ళింది. 27వ తారీఖు వచ్చి 3,64,000. 28వ తారీఖు 3,90,000కి వచ్చింది. అలాగే 29వ తారీఖు వచ్చి 4,20,000 దాకా వచ్చింది. సో జస్ట్ 4 రోజుల్లో ₹1,00,000 మూవ్ అయింది. ఈ ఒక్క నెలలో చూసుకుంటే, ఈ నెల అసలు స్టార్టింగ్ జనవరి 2వ తారీఖు చూసుకుంటే 2,40,000 దగ్గర ఉండాల్సిన గోల్డ్ ఇవాళ దాదాపు 4,20,000 వెళ్ళింది. ఈ జనవరిలోనే ₹2,00,000 గోల్డ్
పెరగటం అనేది చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. అంత అన్సర్టనిటీ ఇక్కడ క్రియేట్ అయింది. ఇది ఓన్లీ డిమాండ్, సప్లై మీద వచ్చింది కాదు. కంప్లీట్ అన్సర్టనిటీ మీద క్రియేట్ అయిన ఫజ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంత డీటెయిల్డ్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏం జరిగింది అనేది మనకి డేట్ వైస్‌గా మీరు అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి ఎంత ఫాస్ట్‌గా గ్రో అయింది, ఏం చేయాలి దీన్ని అంటే ఇక్కడ కొనాలా, అమ్మాలని డెసిషన్ తీసుకునే వాళ్ళ కోసం ఏంటంటే 1, 2 సార్లు ఈ వీడియోని చాలా క్లియర్‌గా చూడండి. ఆ డేట్స్‌ని చాలా క్లియర్‌గా మీకు మెన్షన్ చేశాను. సో దట్ మీకు ఒక రికార్డ్‌గా ఒక ఐడియా ఉంటుంది. సో ఎంత ఫాస్ట్‌గా ఎళ్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థమవుతుందని నా ఉద్దేశం. సార్ ఇంకా రేట్స్ పెరిగే ఛాన్సెసే కానీ ఇక్కడ మనకి తగ్గే ఛాన్సెస్ కనిపించలేదా? అంటే చాలా వరకు మనకి అంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత కూడా మనం చూస్తున్నాం 8 లక్షల వరకు కూడా గోల్డ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని కూడా చాలా మంది అనలిస్టులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ అనాలిసిస్ ఏంటి సార్? నిజంగానే 8 lakhsకి వెళ్తే ఇప్పటికే 1,75,000 దాటింది. ఈరోజు మనం చూస్తే 1,78,000 గోల్డ్ పలుకుతుంది. అలాంటిది 8 లక్షలకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా సార్? నిజంగానే వెళ్తుందా? సిల్వర్ 8 లక్షలు అంటే గోల్డ్ వచ్చి 2 lakhs ఫస్ట్ టార్గెట్ ఉంది. సో ఇప్పటిదాకా ఏంటంటే సిల్వర్ అంటే 8 lakhs అనేది ఇప్పుడే మనం చెప్పేది సిల్వర్ కాదు. 5 lakhs టార్గెట్ అయితే మాట్లాడచ్చు. ఇప్పుడున్న స్పీడ్ లో చూస్తుంటే మనకి 5 lakhs అనేది నెక్స్ట్ టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గోల్డ్ చూస్తుంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం చూస్తుంటే గోల్డ్ 2 lakhs అనేది ఇమ్మీడియట్ గా టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. సో 2 lakhsకి అయ్యే ఛాన్స్ ఉందా? ఈ 2 రోజుల్లో అవుతుందా? లేకపోతే 4 రోజుల్లో అవుతుందా? ఏంటి అనేది ఈ యొక్క ట్రంప్ గారి యొక్క మ్యాటర్‌ని బట్టి ఉంది. ఆయన ఏంటంటే ఎప్పుడు చూసినా ఎవరి మీద యుద్ధం చేద్దామా, ఏ రకంగా చేద్దామా అనుకున్నారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఇప్పుడు గోల్డ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకోటి కూడా ఇప్పుడు రీసెంట్‌గా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు అమెరికా దగ్గర $30 trillion అప్పు ఉంది. అలాగే గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. వాళ్ళు గనక ఈ రేట్‌లో గోల్డ్ గనక అమ్మితే వాళ్ళు చాలా వరకు అప్పులు కట్టేసుకుంటారు. అలాంటి ఛాన్సెస్ కూడా కావాలని కూడా ఈ గోల్డ్‌ని విపరీతంగా పైకి లేపి అక్కడ అమ్మేసేసి కొలాప్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కూడా ఉంది. అలాగే చైనా దగ్గర గానీ, రష్యా దగ్గర గానీ వీళ్ళ దగ్గర సెంట్రల్ బ్యాంక్ అన్నీ కూడా గోల్డ్ విపరీతంగా కొన్నారు. సో చైనా వచ్చి 30% గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి వరల్డ్‌లో. అలాగే యూఎస్‌లో డిపాజిట్స్ ఉన్నాయి. సో వాళ్ళేంటంటే ఈ ఆర్టిఫిషియల్‌గా ఇలా పెంచి మళ్ళీ మార్కెట్‌లో డంప్ చేయడం ద్వారా రేట్లు చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఏంటంటే అన్ని రకాలుగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే కనిపిస్తుంది మనకి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్ ట్రేడర్ కింద చెప్పాలి అంటే ఇప్పుడు 1,58,000 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని 2 lakhs టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. అలా మనం ఇప్పుడు ట్రెండ్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. అప్ ట్రెండ్ అయితే ఎక్కడ ఆగట్లేదు, కంటిన్యూ అవుతుంది. సో అది ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంది. మరి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి రైట్ టైం అనేది సార్ కొనుక్కోమని చెప్తారా ఏంటి? కొనుక్కోమని చెప్తున్నామండి. కాకపోతే ఏంటంటే కేర్ఫుల్‌గా ఉండండి అని చెప్తున్నాము. కొనుక్కోండి ఏంటంటే నిన్నటి ప్రీవియస్ డే ఏంటంటే మళ్ళీ 1,60,000 దగ్గర కూడా వచ్చినా మళ్ళీ యాడ్ చేసేటట్టు ఉండాలి. అలాగే సిల్వర్ చూసుకుంటే 3,50,000 లాస్ట్ 2 days బ్యాక్ ఉన్న రేట్ 3,60,000 ఆ రేట్ వచ్చినా మళ్ళీ బై చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. అవి సపోర్ట్ లెవెల్స్ కింద వస్తాయి. సో ఆ టైంలో మీరు చూసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.